హలో ఎవ్రీవన్, టమాటో చారు చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా అయితే టమాటాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 10 టమాటాలు అయితే తీసుకున్నాను. ఒక రెమ్మ చింతపండు తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలి. సో ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సో ఉడికించుకోవాలన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దీన్ని మంచిగా పప్పు కవ్వంతో అయితే సో మంచిగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక జాలి పెట్టుకొని అయితే వడబోసుకోవాలన్నమాట. సో పైన మొత్తం పిప్పి మొత్తం ఉండిపోతుంది. సో రసం మాత్రం కింద పడుతుంది. ఇందులోనే కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, కొంచెం సాల్టు అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి మిరియాల పొడి అనమాట. సో మిరియాల పొడి వల్లనే రసంకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసుకోవాలి. కొంచెం ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఎండిన మిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత పోపు అయితే చారులో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలన్నమాట. 5 నిమిషాలు మరిగిన తర్వాత సో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇదే విధంగా తాగొచ్చు, అదేవిధంగా అన్నంలోకి కూడా వేసుకొని అయితే తినొచ్చు అనమాట. సో ఏ విధంగా అయినా చాలా బాగుంటుంది. సో జలుబు చేసిన వాళ్ళు మాత్రం ఈ విధంగా తాగితే జలుబు తగ్గే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.